పద్మావదిన. సాముదినా, ఏంటి చెప్పు. ఏమైంది సాముదినా? ఎందుకలా ఉన్నావు? ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర జరిగిన దానికి ఫీల్ అవుతున్నావా? లేక నువ్వు చేసుకున్న కాఫీ సూర్య తాగడానికి ఫీల్ అవుతున్నావా? అది సాముదినకు కూడా ఇష్టమే లేండి. కరెక్టే. ఏంటి సాముదినా అలా ఆలోచిస్తున్నావు? దేని గురించి నీ బాధ? మీ గురించి. మీకు కొత్తగా పెళ్ళయింది, నా కోసం ఇక్కడే ఆగిపోయారు. నా వల్ల మీ ఇన్లాస్ హౌస్లో ప్రాబ్లం అవ్వడం నాకు ఇష్టం లేదు. అందుకే మీరు వెళ్ళిపోండి. పుట్టింట్లో ఏం జరిగినా వెనకేసుకుని వచ్చేవారు ఉంటారు, అత్తారింట్లో తప్పు పట్టే వాళ్ళు ఉంటారు. నా వల్ల మీరు తలదించుకోకూడదు. అందుకే వెళ్ళిపోండి. సిస్టర్, బాగుంది, చాలా బాగుంది. నువ్వు భలేగా మాట్లాడతావు. అసలు నీకు ఇలాంటి ఐడియాస్ ఎక్కడి నుండి వస్తాయి? మేము నీ గురించి ఆలోచిస్తుంటే నువ్వేమో మా గురించి ఆలోచిస్తున్నావు. బాగుంది సిస్టర్. అది కాదు శ్రీనివాసన్నయ్య, పద్మావదనకి నా వల్ల ప్రాబ్లం అవుతుందని. తన అత్తవారింట్లో హాఫ్ భాగాన్ని, హస్బెండ్ని నేను తనతో ఇక్కడే ఉండగా తనకేమవుతుంది? ఒకవేళ ఏమైనా అయిందే అనుకో, నీకోసం మేము ఆ మాత్రం కష్టపడలేమా? అది నాకిష్టం లేదు. ఓ, మా కోసం నువ్వేమైనా చేయొచ్చు, ఎన్ని కష్టాలైనా పడొచ్చు. మేం మాత్రం నీకోసం ఏమీ చేయకూడదా? అందరి కోసం జైలుకెళ్తావు, తిట్లు తింటావు, అవమానాలు పడతావు, ఆఖరికి నీ ప్రేమను కూడా వదిలేసుకుంటావు. ఇంత ఓపిక, మంచితనం నీకెక్కడి నుండి వచ్చాయి సిస్టర్? అసలు అలాంటి ఐడియాలు ఎలా వస్తాయి నీకు? సాక్రిఫైస్ చేయడానికే ఇండియా వచ్చావా నువ్వు? చెప్పు సాముదినా, ఈ ఇంటి నగల్ని నువ్వెందుకు కాపాడాలి? ఈ ఇంటి అల్లుడు కోసం నువ్వెందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి? చంద్రని ఎందుకు మార్చాలి? అందరితో ఎందుకు మాటలు పడాలి? ఇవన్నీ ఎందుకు? ఎందుకంటే ఈ ఇల్లు నాది కాబట్టి, ఈ ఇంటి మనుషులు నా వాళ్ళు కాబట్టి. ఇదంతా మా అమ్మని చూసి నేను నేర్చుకున్నాను. అమ్మ తన వాళ్ళందరికీ దూరంగా బ్రతికింది. అందుకే తన వాళ్ళంటే మా అమ్మకు చాలా ఇష్టం. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మ, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.